హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పృథ్వీ అండ్ నబీల్ మధ్య ఎవరు చీఫ్ కాబోతున్నారు, దానికోసం పెట్టిన టాస్క్ ఏంటి, నెక్స్ట్ హౌస్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎస్, షార్ట్గానే ముగిస్తాను. కొన్ని విషయాలు షార్ట్గా చెప్పాల్సి వచ్చినప్పుడు షార్ట్ వీడియోసే చేస్తుంటాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎస్, సో ఓ బేబీ టాస్క్ గుర్తుంది కదా మీరు. ఒక డాల్కి ఒక ఫోటో చుట్టూ ఉంటుంది. అన్నీ ఒక రూమ్లో ఉంటే బజార్ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళాలి. లాస్ట్లో ఎవరైతే మిగులుతారో ఒక పర్సన్, ఆ పర్సన్ చేతిలో ఉన్న ఫోటో, వాళ్ళిద్దరూ నామినేషన్ కాదు, వాళ్ళిద్దరిలో నుంచి ఒకరు పిక్ చేయాలి. సంచాలకుగా ఉండేవాళ్ళు ఏంటి, వాళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అని. అంటే బొమ్మ పట్టుకున్న అతను వెళ్ళిపోవాలా, లేకపోతే ఆ బొమ్మ ఉన్న అతను వెళ్ళిపోవాలా అనేది. అట్లా రౌండ్స్ వారీగా జరుగుతుంటుంది. లాస్ట్లో మిగిలిన ఇద్దరిని వాళ్ళిద్దరిలో మళ్ళీ డెసిషన్ తీసుకొని ఒకరిని ఇచ్చేస్తారు ఇటువంటి గేమ్స్ పెట్టినప్పుడు. సో దీంట్లో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఓ బేబీ టాస్క్. నిఖిల్కి చాలాసార్లు మీరు గుర్తుంటే పృథ్వీ రిక్వెస్ట్ పెట్టి కూడా డైరెక్ట్గా అడుగుతాడు కూడా, ఏంద్రా ఇది, నువ్వు ఎవరెవరినో చేస్తున్నావు, నన్ను మాత్రం చేయటం లేదు, పైకి మాత్రం తమ్ముడు అంటావు కానీ తమ్ముడు ప్రేమ కనపడటం లేదు అన్నట్టు ఫీల్ అయ్యి 2-3 సార్లు అడుగుతాడు. ఎందుకు నాకంటే, ఎందుకు వాళ్ళు నాకంటే, నేను బాగానే ఆడా కదా అన్నట్టు అంటాడు. లేదురా కొంచెం దానికి రీజన్స్ ఉన్నాయిలే, నీకు టైం వచ్చినప్పుడు చేస్తాను ఇట్లా అంటుంటాడు కదా. ఆ టైం వచ్చినట్టుంది. నిఖిల్ వచ్చి పృథ్వీకి నిఖిల్కి ఛాన్స్ వచ్చినప్పుడు, మీ టీంలో నుంచి ఎవరిని చేస్తావు చీఫ్ కంటెండర్ కానీ ఛాన్స్ వచ్చినప్పుడు పృథ్వీని చేస్తాడు. పృథ్వీ ఒక చీఫ్ కంటెండర్. ఆ తర్వాత ఈ గేమ్ ఇలా కంటిన్యూ అవుతుంది కదా, ఈ ఓ బేబీ టాస్క్. ఈ గేమ్ ఇలా కంటిన్యూ అయినప్పుడు ఈ గేమ్లో లాస్ట్ మిగిలిన ఇద్దరు ఎవరెవరంటే ప్రేరణ అండ్ నబీల్. ఎక్కడ పృథ్వీ చాలా బాగా గేమ్ ఆడాడేమో అనిపించింది నాకు. సూపర్ పృథ్వీ డెసిషన్. పృథ్వీ ప్రేరణని తీసుకోకుండా నబీల్ని తీసుకోవటం వెనకాల సీతకి కంప్లీట్గా చెక్ పెట్టాడా, నిన్నటి నుంచి జరుగుతున్న రచ్చకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడా అని మనం ఈ గేమ్లో ఆలోచించుకోవాలి. ఎందుకని, అందరూ అయిపోయాక ప్రేరణ అండ్ నబీల్ మిగిలినప్పుడు నెక్స్ట్ చీఫ్ కంటెండర్గా పృథ్వీకి ఛాన్స్ వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని వచ్చినప్పుడు పృథ్వీ ఆప్షన్ వచ్చి నబీల్ ఉంది. సో అక్కడ సూపర్గా ఆడాడు అనిపించింది నాకు ఈ అప్డేట్ ప్రకారం చూస్తే. ఎందుకంటే నిన్నంతా రచ్చ ఏంటి, మీరు ప్రేరణకి ఇద్దామనుకున్నారు ఛాన్సు, ప్రేరణకి ఇది ఇట్లా అంటుంది కదా. ప్రాబబ్లీ అది ఎక్కడో బ్యాకప్ ది మైండ్ ఉంటుంది. దానికి తోటి ప్రేరణ బాగానే ఆడుతుంది కదా అన్నట్టు అన్నాక మీరు గమనిస్తే లాస్ట్ టైం అర్ధరాత్రి ముచ్చట్లో లాస్ట్ వచ్చి నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఈ టాపిక్ కూడా వస్తుంది. ఆమె ఏదో బ్యాచ్ అన్నట్టు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, అది ఇది అన్నట్టు. సో అటువంటి ఇప్పుడు పృథ్వీ మంచి స్టెప్ ఎందుకు వేసాడు అంటున్నా అంటే, ప్రేరణ బాగా ఆట ఆడిద్ది ఓకే, కానీ ప్రేరణతో పోల్చుకుంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ నబీల్ ఆటల్లో కానీ అన్నింటిలో బాగానే ఉందిగా. ఆయన ఓడిపోయిన టాస్కులు కూడా 1.5 minute టాస్క్ ఆదిత్యతో జస్ట్ అంత ఫాస్ట్గా పెట్టారు కాబట్టి ఓడిపోయాడు. కానీ వీళ్ళకి కూడా నబీల్ గెలుస్తాడని నబీల్ని పంపించింది ప్రతిసారి. మోర్ ఓవర్ నబీల్ చాలా స్ట్రాంగ్ అని చెప్తా ఉంటాడు ఎవరు, పృథ్వీ. వీటన్నిటి మధ్య నబీల్ని కాదని ప్రేరణని తీసుకుంటే మళ్ళా వాళ్ళ డిస్కషన్ టాపిక్ అయ్యేవాళ్ళు. అయిపోయారా, క్లియర్ రా అన్నట్టు వచ్చేది. ఎందుకని, వాళ్ళు యాక్చువల్గానే అప్పుడప్పుడు చూస్తుంటే అలా ఆడుతున్నారని అర్థమైంది కాబట్టి ప్రతి విషయంలో ప్రేరణకి సపోర్ట్ చేసినట్టు, యష్మి వచ్చి నిఖిల్కి సపోర్ట్ చేయటం, నిఖిల్ వచ్చి పృథ్వీకి సపోర్ట్ చేయటం, వీళ్ళందరూ కలిసి ఉన్నట్టు కొంత అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు చూసే వాళ్ళకి. అలా అని చెప్పి ఇట్లేదని కాదు, ఇటు కూడా ఉంది. ఇటు సీత దారుణంగా విష్ణుకి సపోర్ట్ చేయటం ఇవన్నీ చూస్తున్నాం. బట్ విష్ణు తప్పేం లేదు. కళ్ళ ముందు విష్ణు నేను వెళ్తానన్నా కానీ విష్ణువుని ఆపి ఎక్కడో ఉన్న ప్రేరణని పిక్చర్లోకి తెచ్చి మాట్లాడటం మనం చూసాం. అసలు డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఇబ్బంది పడిందే విష్ణువుని తెద్దామా సీతని తెద్దామా అని. విష్ణువుని కంఫర్టబుల్గా తీసేసి నాకంటే ప్రేరణ ఏది ఎక్కువ, ఏ విషయంలో ఎక్కువ అనే పాయింట్లో ఏమో దూరటం వెనక ఏం ఆంతర్యం ఏంటంటే దీన్ని ఎక్స్పోజ్ చేద్దామని. ఏది, ప్రేరణకి మీరు ప్రయారిటీ ఇస్తున్నారని. ముళ్ళుతోని తీసినట్టు పృథ్వీ ఇప్పుడు ప్రేరణని పక్కన పెట్టి నబీల్ని సెలెక్ట్ చేయటం వెనక, వీళ్ళిద్దరిలో సెలెక్ట్ చేసేటప్పుడు హౌస్మేట్స్ ఒపీనియన్స్ కూడా తీసుకోమంటాడు. తీసుకొని నబీల్ని సెలెక్ట్ చేశాక ఏ ఈక్వేషన్ అయితే డిరైవ్ చేద్దాం అనుకుందో సీత, దాన్ని బ్రేక్ చేసినట్టు తెలివిగా. అంతేగా, ఇప్పుడు నాకు నిజంగా ఉంటే నేను ప్రేరణని ఎందుకు చేస్తా, నబీల్ని చేస్తా కదా, నేను నబీల్ని ఎందుకు చేస్తా, ప్రేరణని చేస్తా కదా. సో యువర్ రాంగ్, ఆ థాట్ ప్లస్ మానుకో, నువ్వు సరిగా ఆలోచించు అని చెప్పడానికి ఛాన్స్ ఉన్నట్టేనా. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆబ్వియస్గా ఓటింగ్ విషయానికి వస్తే లీస్ట్లో నైనిక ఉంది. నైనిక ఆల్మోస్ట్ వెళ్ళిపోయే విషయమే. ఇంకా నైనిక గురించి కొన్ని ఉన్నాయి. చిన్న విషయాలు, చిన్న వీడియో చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ అలాట్.
సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి.